నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోపుకి సార్ అస్తమానం మోటివేట్ స్పీచ్ ఇస్తే ఎలా అండి, దానికి రిలేటెడ్గా ఒక స్మాల్ కాన్సెప్ట్ చెప్తాను సార్. ఇది గనక మీరు ఫాలో అయితే మీ బిజినెస్ అనేది 100% గ్రోత్ అయిద్దండి. నేను వేరే దగ్గర బిజినెస్ మెంటర్స్ నుంచి నేర్చుకున్నాను. క్లారిటీ చెప్తున్నాను సార్. ఈ 3 సూత్రాలు వినండి సార్, ఆటోమేటిక్గా మీ బిజినెస్ సక్సెస్. విన్ 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 అంటే ఏంటంటే సార్, బిజినెస్ మ్యాన్ అంటే మనం వ్యాపారస్తులు విన్ అవ్వాలి. విన్ అంటే మన ఎంప్లాయీస్ విన్ అవ్వాలి. విన్ అంటే మన కస్టమర్ విన్ అవ్వాలి. దీంట్లో ఏది ఫెయిల్ అయినా 100% మనం డిస్టర్బెన్స్లోకి వస్తాం సార్. ఇక్కడ విన్ 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 ఎందుకంటానంటే, ఒక బిజినెస్ మ్యాన్ విన్ అవ్వాలి అంటే కనుక ప్రాఫిట్ రావాలి కదా సార్. మనం గనక ఒక 10 రూపాయలు వస్తువు కొని 9 రూపాయలు అమ్మాం అనుకోండి సార్, అది విన్ సిస్టంలోకి రాదు సార్. అదే కనుక 10 రూపాయలకి కొని అది 15 రూపాయలకి విత్ ప్రాఫిట్ ట్రాన్స్పోర్ట్ అన్నీ వేసుకొని అమ్మితే కనుక అది 100% గ్రోత్ అవుతుంది. అప్పుడు మనం బిజినెస్ ఓనర్స్ విన్ అవుతాం. రెండో విన్ ఎంప్లాయీ విన్ సార్. ఇప్పుడు ఇక్కడ మీరున్నారు సార్, ఒక ఐటము కస్టమర్కి అమ్మారు, 15 రూపాయలకి అమ్మారు, ప్రాఫిట్ అయ్యింది. మళ్ళా కస్టమర్ హ్యాపీయే, బిజినెస్ ఓనర్ హ్యాపీయే. కానీ ఇక్కడ ఎంప్లాయీకి ఎటువంటి ప్రాఫిట్ కనుక వాడికి బూస్టప్ ఇవ్వకుండా నువ్వు పని చేయాలి, నీకు అందే శాలరీ అంటే కనుక అది ఏంటంటే బిజినెస్ గ్రోత్ అవ్వడానికి సాధ్యం ఉండదు సార్. ఎందుకంటే ఎక్కువ కాలం మన ఎంప్లాయీస్ మన దగ్గర ఉండరు. మనం ప్రేమతో పాటు మనం వర్క్ చెప్పాలి, దాంతో పాటు ప్రాఫిట్ ఇవ్వాలి సార్ ఎంతో కొంత. అప్పుడే ఎంప్లాయీ అనేవాడు మన దగ్గర ఉంటారు. ఇంకోటి సార్, కస్టమర్ విన్ అవ్వకపోతే మన వ్యాపారం ముందుకు వెళ్తుంది సార్. ఎందుకంటే ఒకసారి మీ దగ్గర ఒక ఐటెం కొన్నారు సార్ 15 రూపాయలకి, అది కనుక ఏమన్నా ఫాల్ట్ ఉందనుకోండి సార్, అది ఏం చేస్తారు, నెక్స్ట్ కస్టమర్కి చెప్తారు, బాబు ఇక్కడ కొనద్దురా బాబు, వీడు ఏమి సరిగ్గా సర్వీస్ ఇవ్వడం అనుకున్నారు, అలా వెళ్ళింది అనుకోండి సార్, అప్పుడు మీరు ఫెయిల్ చేయాలి. కస్టమర్ విన్ అవ్వాలి, ఎంప్లాయీ విన్ అవ్వాలి, మెయిన్ బిజినెస్ ఓనర్స్ విన్ అవ్వాలి. ఈ 3 ఉంటే కనుక 100% ఏ బిజినెస్ అయినా సక్సెస్ అయ్యేస్తారు. దాని ప్రకారం మీరు ఒకసారి చూసుకోండి సార్. ఒక స్మాల్ స్టోరీ చెప్తాను సార్. మీకు ఫెడెక్స్ కంపెనీ ఐడియా ఉంటుంది, ది బిగ్గెస్ట్ కార్గో. అది దాంట్లో ఒక రోజు ఏమైందంటే అండి, ఫెడెక్స్ కంపెనీలో ఒక చైన్ ఉంటుందండి. ఆ చైన్ ఏంటంటే దాని మీద ప్రొడక్ట్ అంటే గూడ్స్ వెళ్తాయండి, ఇలా చైన్ వెళ్తూ ఉంటాయి. ఆ గూడ్స్ వెళ్తూ ఉంటే ఒకరోజు, ఇది ఎందుకంటే క్లియర్గా చెప్తానండి, యథార్థ సంఘటన. ఏమైందంటే అండి,